బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? ఇంటీరియర్స్ అండి. ఇంటీరియర్స్. ఓకే అండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 22 నెలలు అవుతుంది. అంటే దగ్గర 2 సంవత్సరాలు దగ్గర వచ్చింది. ఏంటంటారు, వర్క్స్ ఎలా ఉన్నాయి మీకు? చాలా బాగుందండి, సూపర్ ఉంది, బాగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ వాళ్ళ ఆలోచన విధానం బాగుంది, చక్కగా ముందుకెళ్తున్నారు అనిపిస్తుంది మాకైతే. మీకు ఆ విధంగా బాగుంది అంటున్నారు, మరి వర్కుల పరంగా మీకు ఎలా ఉందంటే ఇంటీరియర్ వర్క్స్ అంటున్నారు, గత 5 సంవత్సరాలకి 22 నెలల కాలంలో మీకు వర్కులు పెరిగినాయా తగ్గినాయా అంటారా? వర్కులు పెరిగినాయండి, పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, వర్కులు పెరిగినాయి. అందిపుచ్చుకున్న వాళ్ళకి అందిపుచ్చుకున్నంత ఉందండి. కాకపోతే వెనకబడిన వాళ్ళకి వెనకబడినట్లే ఉంది. ఏదో టెక్నాలజీ వచ్చిందని అందిపుచ్చుకోకుండా ఇంకా మొద్దు వర్క్ చేస్తా, మొద్దుగా ఉంటేనేమన్నా వెనకబడిపోయి ఉన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటే మాత్రం ముందుకెళ్ళిపోతున్నారు సార్. అయితే ముందుకెళ్ళే వాళ్ళకి ముందుకెళ్తానే ఉందండి. వెళ్ళలేము, మేము ఎక్కడే ఆగిపోతాం అనుకున్న వాళ్ళు అక్కడే ఉన్నారు సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 నెలల కాలంలో రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అంటున్నారు. అందులో వాస్తవాలు ఎంత ఉందో అనుకోవచ్చు అంటారు? వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అలాగే చెప్తారండి, అవన్నీ అబద్ధాలండి, నమ్మాల్సిన అవసరమే లేదు. ఎలా జరగాల్సిన వరకు అలా జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే సంక్షేమం అభివృద్ధి అనేది వీళ్ళు చేసుకున్నంత పబ్లిసిటీ అయితే వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేసినంత పబ్లిసిటీ అదే తప్ప అన్నీ అయితే సక్రమంగానే జరుగుతున్నాయి, ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు, బాగా జరుగుతున్నాయి. అసలు పబ్లిసిటీ పీక్స్ లో ఉంది, పనితనంలో వీక్ గా ఉంది అనేదే కదా వైసీపీ నాయకులు చెప్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారో అది చెప్తున్నారండి, వీళ్ళు ఏం చేస్తున్నారో అది చెప్పట్లేదండి. వాళ్ళు ఏదైతే చేస్తారో అది చెప్పుకుంటున్నారు. వాళ్ళు పని తక్కువ చేశారు, పబ్లిసిటీ ఎక్కువగా చేసుకున్నారు. వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారేమో అని అనుకుంటున్నారు. వాళ్ళు అదే మాట జనాలకు చెప్తున్నారు. అది అంటే తప్పితే ఇక్కడ సంక్షేమం అభివృద్ధి ఏది ఆగలేదంటారు? మరి ఏది ఆగలేదు, బాగా జరుగుతుంది, సూపర్ ఉంది, డౌట్ పడాల్సిన అవసరమే లేదు, అసలు బాగుందండి. మీరు బాగుంది అనే మాటే చెప్తున్నారు తప్పితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది అనే మాట కదా చెప్తుంది. మరి ఏమండి, అరాచకం రాజ్యం వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఎట్లా ఉంది? అసలు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షనిజాన్ని, పల్నాడు కక్షల్ని అరికట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి చంపుకోవటం, నరుక్కోవటం, ఎప్పుడు కూడా వారు ప్రతిపక్షంలో ఉండగారు, ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ మేము అధికారంలోకి వస్తే రఫా అన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నారో, ఎలాంటి స్ట్రాటజీతో ఉన్నారు. దీన్ని బట్టి అర్థం అవట్లేదండి. వాళ్ళు అరాచకానికి పెట్టింది పేరు, నరుక్కోవడానికి, చంపుకోవడానికి, దాడులు చేయడానికి. వాళ్ళు ఇదంతా మాకే హక్కు ఉంది, ఇదంతా మా పేటెంట్ హక్కు అనే టైప్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అది కూటమి ప్రభుత్వం అయితే అలా లేదు, అలా చేయదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రౌడీయిజం పెరిగిపోయింది, ఎక్కడికక్కడ రాష్ట్రంలో దారుణాలు జరిగిపోతున్నాయి అనే మాటే కదా చెబుతుంది. మరి ఇప్పుడు కూటమి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రౌడీజం పెరిగిపోయింది, దాడులు జరిగినాయి కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారండి. వాళ్ళు ఈ రోజున ఓడిపోవడానికి కారణం, ప్రధానమైన కారణం అరాచకాలు, దాడులు. అది గ్రహించలేకపోతున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఇప్పటికైనా సరే అది తెలుసుకుంటే ఏదన్నా అవకాశం, ప్రతిపక్ష హోదా రావడానికి అవకాశం ఉంటుంది. అది తెలుసుకోలేకపోతే ఎప్పటికీ ప్రతిపక్ష హోదా కూడా రాదండి, జీరోగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఆ మాట అంటారు ఏంది? రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు, దౌర్జన్యాలు పెరిగినాయి తప్పితే మా టైంలో అసలు ఏమి లేవనేది కదా వాళ్ళ వాదన. అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగింది అంటున్నారు, అలాగే పేర్నాని ఇంటి మీద, నేను వంశీ మీద, ఇలా అన్ని చూసాను. రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని చేస్తున్న కూటమి ప్రభుత్వం అని కదా అంటుంది. ఏమండి, అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడిలో ఆయన మాట్లాడాల్సిన మాట కానీ, వాడాల్సిన భాష కానీ కరెక్ట్గానే ఉందా? కరెక్ట్గా లేదు కదా. ఆయన మాట్లాడాల్సిన విధానంలో లేడు కాబట్టి ఆయన మీద దాడి జరిగింది. దాడి జరిగిన మాట నిజం, దాడి చేసాము, మేమే వెళ్ళి చేసాము. కాకపోతే ఆయన మాట్లాడాల్సిన విధానంలో మాట్లాడితే మేము ఎందుకు దాడి చేస్తాం? ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే ఏ ప్రాబ్లం ఉండదు. ఆయన అలా లేడు కాబట్టే ఆయన మీద దాడి చేయాల్సి వచ్చింది. ఎప్పటికైనా సరే ఈ వైసీపీ నాయకులకి, మేము జిల్లాల నాయకులకు, ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నా ఏంటంటే మీరు మాట్లాడే విధానం కరెక్ట్గా మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రజలను మిమ్మల్ని ప్రేమిస్తారు, అభిమానిస్తారు, మీకు ఓట్లేసే అవకాశం ఉంటుంది. మీరు నోటి తూలి బూతి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఎప్పటికే చేదరించుకున్నారు, ఇంకా చేదరించుకొని మీరు జీరోకి పడిపోయే అవకాశం ఉంటుందని మేము చెప్తున్నామండి. జీరోకి పడిపోయే అవకాశం ఉంటుందని మీరు అంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వం మీద, ప్రజలు చీకొడుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని అనేది వాళ్ళు చెప్తున్న మాట. మరి ఏమండి, వాళ్ళు అలాగే అనుకుంటారంటే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయ్యి, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి, వాటన్నింటిలో చూపిస్తారు ప్రజలు వైసీపీని చీకొడుతున్నారా లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని చీకొడుతున్నారా అనేది రేపు గ్రామ పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ చూపిస్తారండి. మీరు అసలు అనుమానపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది, బలంగా పనిచేస్తుంది. ప్రభుత్వం బలంగా పనిచేస్తే గనక మరి ఇంతవరకు అమరావతిని 2వ దశలో దానికి కూడా ఎందుకు తీసుకెళ్ళకపోయింది? అమరావతిలో దోచుకోవడం కోసమే కదా 22 నెలల కాలంలో ఏమన్నా అభివృద్ధి చేశారా? అమరావతి కానీ రాష్ట్రాన్ని కానీ ఏమన్నా అభివృద్ధి చేశారా వీళ్ళు అని అంటున్నారు కదా.
ఏమన్నా అభివృద్ధి చేశారా అంటున్నారు కదా, అమరావతిని కానీ రాష్ట్రాన్ని కానీ అంటున్నారు కదా, మరి ఏం చెప్తారు మరి దానికి? ఏమండి, వాళ్ళకి పచ్చ కావర్లు వచ్చిన వాళ్ళకి ఊరంతా పచ్చగా కనపడినట్లు వాళ్ళకి అభివృద్ధి కనపడదండి. అమరావతి కనపడదు, అభివృద్ధులు కనపడదు, రోడ్లు కనపడవు, ఫ్లైఓవర్లు కనపడవు, ఏవీ కనపడదు. వారికి మనం ఎంత చెప్పినా కానీ ఉపయోగం ఉండదండి. వాళ్ళ ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీలో, ఒక టైప్ ఆఫ్ సైకాలజికల్ డిజాజర్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి అభివృద్ధి కనపడదు. మనం బంగారు గడ్డలు గనులు తీసుకొచ్చి పెట్టినా సరే వాళ్ళు ఇంతేనా చేసిందనే అంటారు. వాళ్ళు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీలో ఉన్నారు. వాళ్ళు మనం ఏమీ చేయలేం. అంతేనా? ఏం చేయలేరని మీరు అంటున్నారు సార్. మరి ప్రజలందరూ నన్నే కోరుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఇప్పటికే నన్ను కోరుకుంటున్నారు, కూటమి మీద విరక్తితోటి అంటున్నారు కదా. అది కూడా ఒక భ్రమేనండి. అదే ఒక భ్రమలో ఆయన బతుకుతున్నాడు. నన్ను కోరుకుంటున్నారు, నాకు 175 సీట్లు వస్తాయని లాస్ట్ టైం ఎట్లాగైతే భ్రమపడ్డాడో ఇప్పుడు కూడా అలాగే భ్రమపడుతున్నాడు. అదే భ్రమలో ఉన్నాడు. అది ఇప్పుడు భ్రమలో ఉన్నారని మీరు అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, ఈసారి మేము అధికారంలోకి వస్తే కనుక 2.0 పరిపాలన చూపిస్తాం, 2029 అధికారం మాదే, దానికి ముందుగానే పాదయాత్ర మొదలు పెట్టబోతున్నాను, సంవత్సరంన్నర ముందర కానీ ఆ మాట ఆయన అంటున్నారు కదా. ఏమండి, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది కాబట్టి ఆయన పాదయాత్ర చేయగలుగుతున్నాడు, 2.0 అనగలుగుతున్నాడు. మేము కూడా ప్రజాస్వామ్యం కాదు, ఏదైనా చేయాలి అనుకుంటే ఆయనకి పాదయాత్ర చేయడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు కాబట్టి ఆయన పాదయాత్ర చేస్తాడు. దాడులు చేయటం, జనాన్ని పోగు చేయటం, గొడవలు చేయటం, అల్లర్లు చేయటం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి వరకు కూడా అవే చేసుకుంటూ వచ్చాడు, ఇక్కడి నుంచి కూడా అవే చేస్తాడు. అయితే కూటమి ప్రభుత్వం కానీ, పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రజలు నష్టపోకుండా వీలైనంత వరకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మాత్రం మేము అనుకుంటున్నామండి. సార్, గతంలో ఎంతమంది అయినా కలిసిరండి అనే మాట పదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ వాడేవారు. ఎంతమంది అయినా కలిసిరండి అంటే ఆ పదాన్ని నేను అడగటానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఏం చేయలేరు అనే మాట అనేవాళ్ళు. మరి ఇప్పుడు మాత్రం దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి, ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఏమండి, ఒంటరిగా పోటీ చేయండి అనడానికి కారణం ఏంటంటే ఈయనతో ఎవరు కలవరండి. ఈయన ఒక సైకాలజికల్ డిసీజర్ అనే ఒక ప్రాబ్లంలో ఉన్నాడు. ఈయనతో ఎవరు కలవరు. చెల్లి కలవదు, తల్లి కలవదు, ఏ పార్టీ పొత్తు పెట్టుకోదు, ఏ పార్టీ దగ్గర రాదు. కనీసం నాయకులు, వాళ్ళ పార్టీ నాయకులు కూడా నెంబర్ ఆఫ్ కొంతమంది ఏళ్ల మీద లెక్క పెట్టే నెంబర్స్ వాళ్ళే కలుగుతారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈయనతో కలవలేరు. ఈయనతో ఎవరు కలవరు కాబట్టి, ఈయన ఎవరు దగ్గర తీసుకోరు కాబట్టి ఏ నాయకులు, మిగతా పార్టీలు కూడా ఎవరు కలవకూడదు, ఎవరు కలవకుండా ఎవరికి వాళ్ళు సింగిల్గా పోటీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. ఈయన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈయన ఎవరిని కలవడు, ఈయన ఎవరితో కలవడు, మిగతా వాళ్ళు కూడా ఎవరు కలవకూడదని కోరుకుంటున్నాడండి. అది రాంగ్. అంటే ఆయన అనేవాళ్ళు కదా, ఎంతమంది అయినా కలిసి వచ్చినా సరే సింహం సింగిల్ గా వస్తుంది అని. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ని దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయమనండి, దత్తపుత్రుడు అనే పదం పదే ఈ వైసీపీ నాయకులందరూ ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టే విధంగా టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? భయం అండి, భయం. కలిసి ఉంటే ఓడిపోతామనే భయం వల్ల ఎలాగైనా విడదీయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. భయం ఆయనకు బాగా పట్టుకుంది. భయం వల్ల విడదీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ.